వనవాసి గురుకుల పాఠశాల బాలికల కాలేజీకి రావడం జరిగింది. దురదృష్టవశాత్తు ఏదైతే ఆరోపణలు వచ్చాయో ఈ కూటమి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో లోకేష్ బాబు గారి విద్యాశాఖ మంత్రులుగా బాలికలకు సంబంధించి సెక్యూరిటీకి సంబంధించి వారికి ఏదైతే ఏ చీమ పుట్టినా కూడా చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పడం జరిగేటువంటి ప్రభుత్వం. ఈరోజు ముఖ్యంగా ఏదైతే లైబ్రరీ మీరు చూశారు, ఇతని నియామకం ఎప్పుడు 2021లో జరిగింది. దురదృష్టం నేను మాట్లాడితే రాజకీయాలు అంటున్నాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ వ్యవస్థను మొత్తం అసలు పూర్తిగా స్టాఫ్ కానీ ఫ్యాకల్టీ కానీ ఏమాత్రం లేకుండా గెస్ట్ ఫ్యాకల్టీ కింద అర్హత లేని వ్యక్తులు, అంటే వాళ్ళ ఆలోచన విధానం ఈరోజు చూస్తున్నారు. మీరు లైబ్రరీ ఎక్కడ ఉంది, సాయంత్రం లైబ్రరీ దగ్గర పోయినప్పుడు పాపం చదువుకునే అమ్మాయిల్ని ఆ రకంగా వేధించడం అనేది దారుణమైన విషయం. ఈరోజు అందుకే చెప్పాను, తోలు తీయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఇటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తోలు తీయడం జరుగుతుంది. ఇప్పుడే పోక్సో చట్టం కింద ఆ యొక్క లైబ్రరీ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ రిమాండ్ కూడా పంపిస్తున్నారు. అదే రకంగా పోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థలో మీరు చూస్తే ఎంత దారుణం అంటే ఇక్కడ కాలేజీలో స్టాఫ్ లేదు, లేడీ స్టాఫ్ లేదు, లేడీ వార్డెన్ లేదు. ఏదైతే ఉన్నటువంటి లోకో పేరెంట్ ఎవరైతే ఉంటారో కనీసం ఇక్కడ చదువుకోరా ఇతర జిల్లాల నుంచి వచ్చేటువంటి పిల్లలకు ఆ లోకో పేరెంట్స్ కూడా ఈ లైబ్రరీయన్ లాంటి వ్యక్తులే ఉన్నారు, మగవాళ్ళు. వాళ్ళ భాష కనీసం మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళలకు సంబంధించినటువంటి లోకో పేరెంట్స్ కానీ వార్డెన్ కానీ. అదే రకంగా ఇప్పుడు బనవాసి ఒకప్పుడు మా తండ్రి గారు కీర్తిశేషులు బివి మోహన్ రెడ్డి గారు, అదే రకంగా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అంతకుముందు నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఈ యొక్క బనవాసి కాలేజ్ కానీ బనవాసి క్షేత్రం కానీ రాష్ట్రంలోనే పేరు పొందినటువంటి ఈ ప్రాంతం. ఇక్కడ చదువుల హబ్గా అంటే ఎడ్యుకేషన్ హబ్గా ఈ ప్రాంతం అంతా కూడా ఎంతో పేరు తెచ్చినటువంటి ఈ బనవాసి కాలేజ్. మరి ఈరోజు పరిస్థితి గత 2021లో జరిగిన నియామకాల వల్ల ఈ గెస్ట్ ఫ్యాకల్టీలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కానీ వారికి భయం లేక అసలు ఏమాత్రం ఆలోచన లేకుండా ఇటువంటి తప్పుడు కార్యక్రమాలకు దారితీశారు. దీని మీద బాలికలు కూడా ఈరోజు నేను ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ముందు వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. చాలా భయాందోళన వాళ్ళు చెప్తున్నటువంటి వాస్తవాలు వింటే బాధాకరంగా ఉంది. వాటన్నిటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఏ మాత్రం పొరపాటు చేసినా కూడా వదిలే ప్రసక్తే లేదు. దీని మీద ఎంక్వైరీ కూడా చేసిన అధికారులతో మాట్లాడతాను. ఇటువంటి విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఇంకో ఎవరైనా కానీ బాలికల జోలికి వచ్చేటువంటి ధైర్యం చేయడం కూడా కళలో కూడా ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నా పేరు దివ్యశ్రీ సార్. నేను సెకండ్ ఇయర్ ఎంఈసీ చదువుతున్నాను. నా ఫ్రెండ్ సెకండ్ ఎంపీసీ పవిత్రకి ఈరోజు ప్రాబ్లం జరిగింది సార్. మా లైబ్రేరియన్ సార్ పవిత్ర దగ్గర బ్యాడ్ టచ్ చేయడం కానీ అమ్మాయి పట్ల మిస్బిహేవింగ్ కానీ చేసినారు సార్. అది జరిగిన వెంటనే వచ్చి ఆ అమ్మాయి టీచర్స్కి చెప్పినా కానీ టీచర్స్ రెస్పాన్స్ అవ్వలేదు సార్. ఆ అమ్మాయికి 1 మంత్ తర్వాత ఆ అమ్మాయే చాలా బాధపడి తినకుండా ఉండేసరికి ఆ అమ్మాయి వెళ్ళి మేడంకి చెప్పారు సార్. ఆ తర్వాత మేడం వాళ్ళు చెప్పి ప్రిన్సిపల్ సార్కి చెప్పారు సార్. ప్రిన్సిపల్ సారు మధ్యరెడ్డి సార్తో మాట్లాడి ఆ తప్పంతా పవిత్రాలుగా చూపించినారు సార్. ఆ అమ్మాయి దానికి తట్టుకోలేక వాళ్ళ పేరెంట్స్కి పిలిచి మొత్తం చెప్పింది సార్ ఏం జరిగింది మొత్తము. అప్పుడు లోపల గొడవ జరిగింది సార్. సార్ వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి గొడవ జరిగింది, అది వాళ్ళు వెళ్ళిపోయినారు సార్. ఇట్లాగా మా దగ్గర గర్ల్స్కి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు సార్ లెక్చరర్స్ ఎవరు. ఒక మేల్ లెక్చరర్ కాదు సార్, ప్రతి ఒక్కరు అలాగే చేస్తున్నారు సార్. ప్రతి ఒక్క జెంట్ స్టాఫ్ అలాగే చేస్తుంది సార్. మాకు జెంట్ స్టాఫ్ వద్దని చెప్తున్నా కానీ మా ప్రిన్సిపలే జెంట్ కదా సార్. సార్ ఎప్పుడు సార్కి కవరింగ్ ఇచ్చుకుంటారు సార్. ఈవెన్ మా లేడీ టీచర్స్ని సార్ తిడతారు సార్. ఆ తిట్టడం వల్ల మా ఏటీపీ మేడం కూడా ఏడ్చారు సార్. దానివల్ల మాకు ముందు డార్మెటరీస్ బాగాలేదంటే వీటిని పట్టించుకోవడం కానీ ఎంతసేపు మా అమ్మే తప్పు చూపిస్తాడు సార్. మమ్మల్ని బెదిరిస్తాడు సార్, ఫోన్స్ ఇలా ఇవ్వమని. ఇంత జరిగింది సార్. ఇప్పుడు మా సార్ వల్ల జరిగిందని కళ్ళు ఐ ఫ్రాక్చర్ అయిందని వెళ్ళిపోయినాడు సార్ సింపుల్గా మా సార్ మమ్మల్ని వదిలి. అదే మా సార్ ఉండి ఇప్పుడు మాకు ఆన్సర్ మా సారే చెప్పచ్చు కదా సార్. ఇంత చేసి మా జెంట్స్ లెక్చరర్ అందరూ పరాయిలో ఉన్నారు సార్. ఒక్కరు కూడా నిన్న ఆఫ్టర్నూన్ నుంచి మాకు ఇక్కడికి రాలేదు సార్. మాకు న్యాయం కావాలి సార్. జెంట్ లెక్చర్స్ మాకు వద్దు సార్. జెంట్ లెక్చర్స్ వచ్చి మాకు ఆన్సర్ ఇవ్వాలి సార్. ఎందుకు రావట్లేదు మేము? వాళ్ళు తప్పు లేకపోతే ధైర్యంగా మా ముందుకు రమ్మనండి సార్. మేము ఏ విధంగా అయితే ధైర్యంగా ఈరోజు ధర్నా చేసినామో మాకు అదే విధంగా ధైర్యంగా వచ్చి వాళ్ళు చెప్పాలి సార్. మాకు ఈ విధంగా ఏ అమ్మాయికి జరగకూడదు సార్. మా పీడీ మ్యామ్ కూడా అంతే సార్. వాళ్ళ లోక పిల్లలకి ఇలా జరిగినా కూడా ఆమె కప్పు పెట్టింది సార్. మ్యామ్ కూడా వాళ్ళకి సపోర్ట్గానే చేసేది సార్ ప్రతిదీ. ఈరోజు అట్లాగని ఎస్ఐ సార్ వాళ్ళతో కలిసి మేము పిటి మ్యామ్కి కూడా పంపించేసినాం సార్. ఇక్కడ నుంచి మద్లెట్ సార్ని అరెస్ట్ చేసినామని చెప్పినారు సార్. ఇలాగ ఇంకెలా జరగకూడదని హయ్యర్ అథారిటీస్ నుంచి మాకు హెల్ప్ కావాలని కోరుకుంటున్నాం సార్. మా కాలేజ్లో ప్రతి ఒక్కరూ మానసికంగా
తనకు జరిగింది కదా నాకు జరగదు అనే భయంతో బతుకుతున్నారు సార్. ఇప్పుడు ఆ భయం మాకు పోగొట్టి అలా తప్పు చేసిన వాళ్ళకి పర్ఫెక్ట్గా శిక్ష పడాలని కోరుకుంటున్నాం సార్. ఇది మీకు హెల్ప్ చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు జే మయూర్భాయ్. నేను సెకండ్ ఇయర్ ఎంపీసీ చదవబోతున్నాను సార్. మా డార్మెంటరీ ఇప్పుడు ఎలా ఉంటుందో నేను చెప్పబోతున్నాను సార్. అంతా రేకులు ఉన్నాయి సార్, హోల్స్ ఉన్నాయి. ఎప్పుడైనా వర్షాలు పడితే మాకు చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి సార్. ఒక రోజు ఉరుములు పడి వర్షాలు ఫుల్ వచ్చినాయి సార్. ఆ రోజు మేము రాత్రి చాలా భయపడ్డాం సార్. ఆ రోజు రాత్రి మేము అందరం కాలేజ్కి వచ్చి ఇక్కడ క్లాస్ రూమ్స్ లో పడుకున్నాం సార్. ఏ క్షణంలో మాకేం జరుగుతుందో మాకు తెలియదు సార్. బాత్రూమ్స్ లో కూడా అక్కడక్కడ హోల్స్ ఉన్నాయి సార్. చాలా మాకు ప్రాబ్లమ్స్ అయితేనే సార్. మాకు ఫెసిలిటీస్ ఏది సరిగ్గా లేదు సార్. వాటర్ ఫెసిలిటీ కూడా సరిగ్గా లేదు సార్. బిల్డింగ్స్ ఎప్పుడు పడిపోతే మాకు తెలియదు సార్. మాకు ఏ క్షణంలో ఏమైతుందని చాలా భయంగా ఉంది సార్. మాకు దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సార్ భాగం కూడా ఉంది సార్. సార్ కూడా దాన్ని ఎంకరేజ్ చేశారు సార్. సార్ ఎటువంటి ఈ వెంటనే రియాక్షన్స్ తీసుకోలేదు సార్. సో తను వాళ్ళ పేరెంట్స్ కి చెప్పింది. మేమందరం ఖచ్చితంగా ర్యాలీ చేసి ఏదో విధంగా చెప్పేయాలనుకున్నాం సార్. ప్రెస్ ని పిలిపించి ఈవెన్ ప్రెస్ ని పిలిపించినప్పుడు కూడా మమ్మల్ని లోపలే ఉండండి సైలెంట్ గా ఉండండి అంటున్నారు సార్. గిడ్డలు పెట్టేసి వాకిల్ వేసేసారు సార్. మేము ఇది మాకు సార్ జెంట్ లెక్చరర్స్ ఈ కాలేజ్ లో వద్దు సార్. వాళ్ళు వచ్చి మాకు సమాధానం చెప్పాలి. ఈవెన్ పీడీ మేడం కూడా వాళ్ళ లోకో అమ్మాయికి ఇదే విధంగా అదే సార్తోనే జరిగింది. ఆ అమ్మాయిని కవర్ చేసి బెదిరించి నువ్వు లోపలే ఉండి నువ్వు చెప్పొద్దు నువ్వు చెప్పినావంటే నిన్ను ఏదో విధంగా ప్రాబ్లమ్స్ చెప్పిస్తాను, చదువుకోవడానికి వచ్చావు చదువుకో అని చెప్పి ఇలా భయపెట్టించారు సార్. సో ఆ అమ్మాయి చెప్పలేకుండా పోయింది. మేమందరం ధైర్యం చేసి చెప్పు, నువ్వు ఏం కాదు, నీకు జరిగింది నిజమే కాబట్టి నువ్వు చెప్పు అని చెప్తే తను చెప్పింది సార్. ఈ రోజు నిన్న నైట్ ఎస్ఐ సార్ వాళ్ళు కూడా వచ్చారు సార్. కె శ్రీనివాసులు సార్ రావు గారు సార్ వచ్చి దీన్ని మొత్తం విచారించారు సార్. విచారించిన తర్వాత ఈ రోజు మళ్ళీ మేము భయపడినాం సార్. ఇది మళ్ళీ అంటే పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్ కి వేసింది అంత చాలా తప్పుగా వేశారు సార్. తను ఫెయిల్ మార్కులు రాలేదు. తను మార్కుల కోసం ఇలా జరిగింది కూడా కాదు సార్. ఇదంతా తప్పుగా వేశారు సార్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ వాళ్ళు. ఇది చాలా మేము బాధపడేసి పొద్దున SFI ఫౌండేషన్ వాళ్ళు వచ్చారు సార్. వాళ్ళు వచ్చినప్పుడు మేము అందరం ఇక్కడ ప్రెస్ ద్వారా మాట్లాడినాము. తర్వాత రోడ్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేసాము. అక్కడికి SI సార్ వాళ్ళు వచ్చారు సార్.